కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిన్న చిలకలూరుపేటలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు సొంత ఊరిలో స్కూల్ కి కనీసం గ్రౌండ్ కూడా లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే తానే కొనుగోలు చేసి ఇచ్చానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక వైరల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మారాయి. పవన్ కామెంట్స్ ఆధారంగా కూడా చంద్రబాబు పైనైతే ట్రోల్స్ మొదలయ్యాయి. సొంత ఊరికి ఏం అభివృద్ధి చేశారంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పైనైతే ఇప్పుడు టీడీపీ కాడర్ కూడా అసంతృప్తిగా ఉంది. నారావారి పల్లెలో కూడా అక్కడ పిల్లలకు ఆడుకోవడానికి స్కూల్కి గ్రౌండ్ లేకపోతే తాను అధికారంలోకి వచ్చాక కొనిచ్చానంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా కూడా అంటే ఇన్నిసార్లు సీఎంగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, అలాంటి టైంలో కూడా సీఎం ఈ గ్రౌండ్ గురించి పట్టించుకోలేదా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టించుకున్నారా అంటూ కూడా దీని మీద ట్రోల్స్ మొదలయ్యాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూద్దాం. రేపటి మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చిలో పడిపోయారు. స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలు లాగేసుకుంటున్నారు. అందుకని మీకు ఈరోజు ప్లే గ్రౌండ్ లేదు. అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి? ఒకసారి కలెక్టర్ గారు కానీ మేడం శుక్లా గారు కానీ రంజిత్ భాషా గారిని కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పుల్లారావు గారికి నేను వినవించుకుంటా ఉన్నా, పిల్లల కోరికని నెరవేర్చండి. ఎవరెవరో స్థలాలు వేల ఎకరాలు వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు. అలా కాకుండా పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే, వాళ్ళకి శక్తి కావాలంటే 100 మంది పరిగెట్టాలంటే కనీసం 2 ఎకరాల స్థలం కావాలి. నారావారి పల్లెలో నేను వెళ్తే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు. అందుకని నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను. సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొనిచ్చేంత శక్తి సంపద లేదు, కానీ గవర్నమెంట్ మంది కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నా. అలాగే పేషీ అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే, మనకి వచ్చి ఒకసారి పర్సీవ్ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా మీరు ప్రయత్నం ఒకటి చేయండి దయచేసి. అదేవిధంగా ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీని ఆధారంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రేణు, ఏదైతే నిన్న చిలకలూరుపేటలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి కూటమిలో చిచ్చురేపేలాగా మారాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఏదైతే సీఎం చంద్రబాబు సొంత ఊరిలో స్కూల్ కి కనీసం గ్రౌండ్ లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఒక రకమైన ప్రచారం మొదలైంది. ఎందుకంటే నారావారిపల్లెలో స్కూల్ కు గ్రౌండ్ లేదు. తాను ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే తన సొంత నిధులు పెట్టి స్కూల్ కు గ్రౌండ్ కొనిచ్చానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కూడా కలకలం రేపాయి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు దాదాపు 1985 సంవత్సరం నుంచి ఆయన ఏదైతే కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు, మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చరిత్ర, రెండు సార్లు ప్రతిపక్ష అయిన 3 సార్లు ప్రతిపక్ష నేత అయిన చరిత్ర ఉన్న నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామము, సొంత స్కూలు అక్కడ ఏదైతే నారావారిపల్లెలో, ప్రస్తుతానికి ఆయన నివాసం ఉన్న నారావారిపల్లెలో స్కూల్ కు గ్రౌండ్ లేకపోతే తాను ఏదైతే పవన్ కళ్యాణ్ కొనిచ్చాను అనే మాటలు అన్నారో అవి టీడీపీలో ఒక రకంగా ఆసక్తికరమైన చర్చగా మారాయి. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భము, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ ఇవి కావాలని చేసిన వ్యాఖ్యలా లేక స్క్రిప్ట్ పరంగా వచ్చిన వ్యాఖ్యలు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అదే పక్కన ఉన్న ఏదైతే పత్తిపాటి పుల్లారావు కూడా ఆయన సజెషన్ చేశారు. ఏదైతే మీరు కూడా ఏదైతే నియోజకవర్గంలో పిల్లలకి స్కూల్ గ్రౌండ్ ఏర్పాటు చేయండి, స్కూల్ గ్రౌండ్ లకు చొరవ చూపండి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనం గమనించినప్పుడు కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడంలో ముందున్నారు. గతంలో ఆయన తన ప్రాంతము తాను 1980 నుంచి తనను గెలిపిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఆయన కుప్పాన్ని డెవలప్ చేసే దిశగా ప్రయత్నం చేశారు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 2 సందర్భాలే కాకుండా గతంలో కూడా ఆయన ఏదైతే 94-99 టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి. అలాంటి ఈ దాదాపు కుప్పంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ కనీస మౌలిక సదుపాయాలను పట్టించుకోలేదా అనే చర్చ టీడీపీ కుటుంబంలో మొదలైంది. రేణు, కిరణ్, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత దీంట్లో హైలైట్ అయింది కూడా సీఎం చంద్రబాబు.
ఆయన ఇన్నిసార్లు కూడా అంటే సీఎంగా ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు తన సొంత గ్రామంలో కూడా అతను ఒక స్కూల్ కొనించలేకపోయారు అంటూ కూడా ఇప్పుడు దీని మీద ట్రోల్స్ మొదలయ్యాయి. ఎక్కువగా కూడా దీని మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు తాను అభివృద్ధికి దిక్సూచి తాను అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తాను, తన ప్రాంతాన్ని కూడా తీసుకెళ్తానని ఆయన పలు సందర్భంలో వ్యాఖ్యానించిన సందర్భం మనం చూసాం. కానీ ఇక్కడ టెక్నికల్ గా జరిగిన అంశమా లేదా సాంకేతికంగా జరిగిన అంశమా, అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లు అయితే అటు సోషల్ మీడియాను విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా, ఇన్నిసార్లు ప్రతిపక్ష నేత అయినా తన సొంత ఊర్లో, సొంత నియోజకవర్గంలో ఏదైతే ప్లే గ్రౌండ్ విద్యార్థులకు ప్లే గ్రౌండ్ లేకోకుండా ఉన్న ఇన్ని సంవత్సరాల కాలంలో ఆ ప్రాంతానికి సంబంధించిన మండల స్థాయి నాయకులు కానీ, పంచాయతీ స్థాయి నాయకులు కానీ ఏదైతే సీఎం దృష్టికి తీసుకెళ్లలేదా లేదా సాంకేతికంగా జరిగిన లోపం అనేది కూడా ఇప్పుడు చర్చాంశమైంది. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన అక్కడ నుంచే గెలుస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏదైతే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన కుప్పంలో తన సొంత నివాసాన్ని ఎక్స్పాన్షన్ చేసి నిర్మించుకున్నారు తప్పితే ఆయన ఎక్కువ కాలం ఏదైతే అటు హైదరాబాద్ కానీ ఇటు తాడేపల్లిలో కానీ నివాసించి ఉన్న పరిస్థితి. అయితే ఇలాంటి సందర్భంలో ఆయన దృష్టికి వెళ్ళలేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఏదైతే నారావారిపల్లెలకు ఆయన ప్రతి సంవత్సరం ఏదైతే పండుగలకు వెళ్తారు, ఏదైతే నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా ప్రతి 2 నెలలకు 3 నెలలకు. అయితే కిరణ్, మనం పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చూస్తే గనక ఆయన ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్గా ఇన్డెప్త్గా కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అంటే ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలను కూడా చూస్తే గతంలో కూడా ఏదైతే కోనసీమ జిల్లాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు కానీ దానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇక్కడ మంత్రులు కోమటిరెడ్డి కోరిన సందర్భాన్ని చూసాము. ఇప్పుడు కూడా మరలా కూడా డిప్యూటీ సీఎం ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఉండి కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేయటము ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా డిప్యూటీ సీఎంకి చాలా నెగిటివ్గా మారుతుంది. టీడీపీ క్యాడర్ నుంచి కూడా ఒక అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ కు టెక్నికల్ గా ఉండిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన మాట్లాడుతున్నారా లేక ఏదైనా సోర్స్ ఇచ్చిన ప్రకారం ఆయన మాట్లాడుతున్నారా అంశంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి గాను అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఏదైతే నారావారిపల్లెలో ఏదైతే ఈ స్కూల్ పిల్లలకు ఏదైతే ప్లే గ్రౌండ్ లేదంటూ చేసిన అంశం విషయంలో ఇటు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి, అటు టెక్నికల్ గా కూడా అక్కడ స్కూల్ గ్రౌండ్ ఉందా లేదా అనే అంశం మీద ఏదైనా ఒక రాజకీయ నాయకుడికి స్క్రిప్ట్ రాసేటప్పుడు స్క్రిప్ట్ లో భాగంగా రాశారనేది కూడా ఇప్పుడు క్లారిటీ లేదు. ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇన్ని ఏళ్ల సందర్భంలో అటు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయింటారా అంటూ ఒక ప్రశ్న. మరోపక్క ఏదైతే కోనసీమ అంశంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు తెలంగాణలో తీవ్ర కలకలం రేపాయి. తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు ముక్కు నేల రాయాలి, క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో ఉండే పరిస్థితి లేదు, హైదరాబాద్ లో మీరు ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ కొంతమంది నేతలు వ్యాఖ్యం చేశారు. అంతకు ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు ఏకంగా ఏదైతే క్షమాపణ చెప్పాలి, ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వమంటూ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు అతనికి తెలిసి పవన్ కళ్యాణ్ కు ఇన్డెప్త్ సమాచారం ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అనేది కూడా టీడీపీలో ఒక చర్చనీయాంశమైంది లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఈ మధ్య కాలంలో కనుక చూస్తే వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. కోనసీమ జిల్లాలకు ఇటు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ కూడా ఒక రకమైన వ్యాఖ్యలు చేయటము, దాని మీద కూడా ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి కూడా దాని మీద వివరణ కోరటము, క్షమాపణ చెప్పాలని కోరటం, అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఇటువంటి సమయంలోనే ఇప్పుడు మరలా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మరొకసారి కూడా నారావారిపల్లెలో కూడా ఇప్పటి వరకు కూడా స్కూల్కి గ్రౌండ్ లేదు అంటూ కూడా తానే కొంత భూమిని కొనిచ్చానంటూ కూడా చెప్పటము, ఇలా ప్రతిదానికి కూడా ప్రతి ఒక్క స్కూల్కి కొనివ్వటానికి తన సామర్థ్యం చాలదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. గవర్నమెంట్ భూములు ఏదైతే ఉన్నాయో అక్కడ కనీసం పిల్లలకు ఒక 2 ఎకరాలైనా కానీ ఆడుకోవటానికి కానీ ఉండేలాగా కూడా చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే అధికారులను ఆదేశిస్తూ కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాము. ఇక ఈ సమయంలోనే నారావారిపల్లెలో అంటే స్వయంగా కూడా సీఎం చంద్రబాబు నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కుప్పంలో ఉన్నటువంటి నారావారిపల్లె అది సీఎం చంద్రబాబు సొంత ఊరైనటువంటి దాంట్లో కూడా ఇప్పటి వరకు కూడా స్కూల్ గ్రౌండ్ అంశం
ఒకటి ఉందని కూడా తెలియటం బయటికి స్వయంగా కూడా ఇది ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళలేదు, ఆయన ఎందుకు ఈ అంశం మీద దృష్టి సారించలేదు, ఆయన సొంత ఊర్లో ఎందుకు ఆ డెవలప్మెంట్ చేసుకోలేకపోయారు అంటూ కూడా ఇప్పుడు దీని మీద ఒక ట్రోల్స్ మొదలయ్యాయి. కాకపోతే ఈ అంశాన్ని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరి దృష్టికి తీసుకొని వచ్చేసరికి ఈ అంశం చాలా హైలైట్గా మారింది. అందుకనే ఇప్పుడు టీడీపీ క్యాడర్లో కూడా ఒక అసహనం వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అంటూ కూడా. అయితే విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం అయితే ఒకవేళ అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తూ ఉంటారు కాబట్టి అలా తెలిసి తెలియక కూడా ఏమైనా మాట్లాడుతున్నారేమో అంటూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో మాట్లాడేటువంటి మాటలు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చిలో పడిపోయారు. స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలు లాగేసుకుంటున్నారు. అందుకని మీకు ఈరోజు ప్లే గ్రౌండ్ లేదు. అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి? ఒకసారి కలెక్టర్ గారు కానీ మేడం శుక్లా గారు కానీ రంజిత్ భాషా గారిని కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పుల్లారావు గారికి నేను వినవించుకుంటా ఉన్నా, పిల్లల కోరికని నెరవేర్చండి. ఎవరెవరో స్థలాలు వేల ఎకరాలు 1000 కోట్లు దోచేస్తూ ఉన్నారు. అలా కాకుండా పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే వాళ్ళకి శక్తి కావాలంటే 100 మంది పరిగెట్టాలంటే కనీసం 2 ఎకరాల స్థలంగా. నారావారి పల్లిలో నేను వెళ్తే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు. అందుకని నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను. సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొనిచ్చేంత శక్తి సంపద లేదు. కానీ గవర్నమెంట్ మంది కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నా. అలాగే పేషీ అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మనకి వచ్చి ఒకసారి పర్సీవ్ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా మీరు ప్రయత్నం ఒకటి చేయండి దయచేసి. అదేవిధంగా మీకు రేపు